ఫస్ట్‌లీ మీ ఇద్దరికి బిగ్ థాంక్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 12 ఇయర్స్ తర్వాత వచ్చిన ఫిల్మ్‌కి టీమ్‌లో మీ ఇద్దరొచ్చి మీ తరపున మీరు ప్రమోషన్ చేస్తున్నారంటే ఇట్స్ ఎ బిగ్ థింగ్ టు అప్రిషియేట్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వరలక్ష్మి గారు, మీరు రీసెంట్‌గా చేసిన తెలుగు సినిమాలన్నీ హిట్టే. సో యూ ఆర్ నాట్ ఏ తమిళ్ గర్ల్ ఆర్ తెలుగు గర్ల్ అని ఫుల్ అనుకుంటారు. తెలుగు. ఫుల్ పెళ్లి చేసుకుని తెలుగు అమ్మాయి. హైదరాబాద్‌లోనే సెటిల్ అయింది. ఇంకేం తమిళ్. ఇక్కడే హైదరాబాద్‌లోనే ఉన్నాను. సో ఫర్దర్‌గా ఎలాంటి ఫిల్మ్స్ రాబోతున్నాయి మీ నుంచి? ఐఎమ్ యాక్చువల్లీ బ్రాంచింగ్ అవుట్ ఇంటూ కామెడీ. నాకు ఈ సీరియస్ చేసి చేసి నాకు బోర్ కొట్టింది. సో ఇప్పుడు వచ్చి రొంత అది కూడా సెపరేట్‌గా ఉంది. బట్ ఐ రియల్లీ వాంట్ టు ఎక్స్పెరిమెంట్ విత్ కామెడీ. అండ్ యాక్చువల్‌గా వచ్చి ఒక 2, 3 స్క్రిప్ట్స్ నేను కామెడీ యాక్చువల్‌గా లాక్ చేశాను. సో అన్నీ ఫెబ్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో డెఫినెట్‌లీ యూ విల్ సీ లిటిల్ బిట్. ఇప్పుడు దీంట్లో అయితే ఫుల్‌గా గ్లామర్ హీరోగా చూసేసారు. ఇప్పుడు మళ్ళీ కామెడీలో దాంట్లో ఐ వాంట్ డూ సమ్ డిఫరెంట్ థింగ్స్. సో ఇప్పుడు యాక్చువల్లీ ఇది రీ రిలీజ్ లాగా ఒక టాపిక్ లాగా జరుగుతుంది Yes. కదా! యాక్చువల్లీ ఎస్వీఎస్‌సి మూవీ మీది చాలా మందికి రీ రిలీజ్ అవ్వాలని ఉంటది. ఎప్పుడు చూస్తుంటారు సాంగ్స్ నేను గాని. కూడా మీరు అనుకుంటున్నాను. షేర్ చేస్తూ ఉంటారు ఇన్‌స్టాగ్రామ్‌లో అవును, పోస్ట్‌లు కూడా. అవును. సో మీ ఫిల్మ్స్‌లో ఏది మళ్ళీ చూడాలని నాకు యాక్చువల్‌గా 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' ఇంకోసారి రిలీజ్ అయితే ఎందుకంటే నాకప్పుడు నేను థియేటర్‌లో చూసిన ఎక్స్‌పీరియన్స్ నాకు పెద్ద గుర్తులేదు. సో నాకు ఇప్పుడు ఇంకొకసారి 'సీతమ్మ వాకిట్లో' మెయిన్ స్క్రీన్ థియేటర్స్‌లో ఆడియన్స్ తోటి చూస్తే బాగుంటుందని నేను అడిగాను దిల్ రాజు గారిని. ఆయన చేస్తాను, ఉంది మైండ్‌లో, ఆయనకి థాట్ ఉంది, చేస్తానన్నారు. మోస్ట్‌లీ ఫిబ్రవరిలో చేయమని నేను రిక్వెస్ట్ చేస్తాను మళ్ళీ. అండ్ వరలక్ష్మి గారు, అంజలి గారు అండ్ రీసెంట్గా పద్మ అవార్డ్స్ అనౌన్స్ చేశారు. Yes. ఇద్దరు కూడా బాలకృష్ణ గారితో చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది. Yes. ఆయనకి పద్మభూషణ్ వచ్చింది. వచ్చిన తర్వాత ఇద్దరులో ఎవరైనా ఇద్దరు ఆయనకి విష్ చేయటం Yeah, I spoke to Balaya sir. In fact, my husband Nick also spoke to Balaya sir and said, "Sir, I'm a big fan of your recent song." చెప్పేసి ఆయన మాట్లాడారు. But yeah, so అది కూడా మాట్లాడారు. So but I think he's a very deserving candidate because I think ఆయన ఫిల్మ్ కెరీర్ పక్కన పెడితే ఆయన ఒక మనిషిగా వచ్చి చాలా మందికి వచ్చి హెల్ప్ చేస్తున్నారు. ఐ థింక్ దట్ ఈస్ వాట్ ఈస్ వెరీ వెల్ డిజర్వింగ్ బికాజ్ ఒక క్యాన్సర్ హాస్పిటల్ అండ్ ఐ సీన్ హౌ మచ్ హీఈస్ డూయింగ్. సో ఫిల్మ్ కెరీర్ వచ్చి అందరికీ ఉంటుంది. సమ్ టైమ్స్ గుడ్ అవుతుంది, సమ్ టైమ్స్ బ్యాడ్ అవుతుంది. బట్ ఇంకొక మంచికి ఒక హెల్ప్ చేయాలి, దానికి ఒక పెద్ద మనసు ఉండాలి. సో ఐ థింక్ ఫర్ దట్ ఈస్ టోటలీ డిజర్వింగ్ ఆఫ్ ద అవార్డ్. అంజలి గారు, థ్యాంక్ యూ. నా పేరు రాజా అండి, ఐటీ మీడియా నుంచి. హలో. మేడం, ఈ క్వశ్చన్ ఇద్దరికి. ఈ సినిమా స్టార్ట్ అయ్యి 12 ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ అయింది, ఇప్పుడు రిలీజ్ అవుతుంది. అయితే ఈ మధ్య